దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు తన మహా కనికరములను ఈ కడవరి దినములలో విస్తారముగా మనకు చూపిస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు అసలు దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి, ఆయనకి ఇష్టలుగా బ్రతకటానికి ఎవరి హృదయములు సిద్ధముగా లేవు అని మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేఖనములను బట్టి గ్రహించుకోవచ్చు. అయితే ఎటు చూసినా పండుగ చేస్తారు, ప్రభు సన్నిధిలో మరి ఉపవాసాలు చేస్తారు, రోజంతా ప్రార్థనలు చేయమని ప్రార్థన చేస్తారు. కానీ ప్రభువు చెప్పినట్టు ఎంత మాత్రము వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకోరు. ప్రభువు కోరుకునేది ఏంటంటే ఆయన వంటి వారు కావాలనని కోరుకుంటున్నాడు. మనమందరము ఆయనకు మరి ఆయన యొక్క సిలువకు సాక్ష్యార్థంగా బ్రతకాలి అని ప్రభువు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మేము ఏదైనా చేస్తాం, దేవుని కొరకు ఎంత ఖర్చు పెడతాం, ప్రయాసపడతాం, ఎక్కడికైనా వెళతాం, ఏదన్నా చేయమంటే చేస్తాం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టమన్నా ఖర్చు పెడతాం అనుకుంటున్నారు. కానీ ఆయన చెప్పినట్లు చేయటం మాత్రం అది మా వల్ల కాదు అన్నట్లుగా ఈనాడు క్రైస్తవ సమాజం మరి తయారైపోయింది. కనుక దేవుని యొక్క లేఖనాలలో ప్రభు ఈ యొక్క గుడ్ ఫ్రైడే రాబోతోంది కదా, ఇప్పుడైనా మీ నిజస్థితిని తెలుసుకొని మీరు దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించాలనే ఆశ కలిగి ఇప్పుడైనా ప్రభు నీ కొరకు ఎందుకు చనిపోయాడో అనే అనుభవాలు తెలుసుకున్నట్లయితే మీకు అది చాలా మేలు. కానీ ఇప్పుడు అవి మీ కన్నులకు కనిపించట్లేదు అన్నాడు ప్రభు. వీళ్ళంతా దేవుని యొక్క ప్రజలే. దేవుని ప్రజలకు దేవుడు కావాలి, కానీ ప్రభు యొక్క మాట ప్రకారం జీవించటం మాత్రం ఇష్టం లేదు. కనుకనే ప్రభువు మనం చదువుకున్నాం, గత వీడియోలో చెప్పాను నేను, లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు వినినట్లయితే, తెలుసుకున్నట్లయితే నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అన్నాడు. ప్రభువు పట్టణాన్ని చూచి ఎందుకు ఏడ్చాడు అనే విషయాలు కొన్ని మనం గత వీడియోలో చూసాం. సరే, ఇప్పుడు చూడండి 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక అన్నాడు. నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను అని పరిశుద్ధుడైన ప్రభు పట్టణమునకు తెలియచేస్తూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క వీడియోలో ప్రత్యేకంగా నిన్ను దర్శించిన కాలము నీకు తెలుసా? నిన్ను దర్శించిన కాలము ఏది అసలు? ప్రభువు తన వారిని దర్శించుట అనేది అసలు అది ప్రజలు గమనించకుండానే దేవుని మనుషులమని తిరుగుతున్నారు. కనుకనే చెప్తున్నాడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి, అది నీకు తెలియట్లేదు అంటున్నాడు ప్రభు. ఆయన ఎప్పుడు దర్శించాడో నీకు అది తెలియట్లేదు అనే నీకు ఎరుగకుంటివి అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో వాక్యమును నమ్మండి. మీ సొంత ఆలోచనలను నమ్మకవద్దు, మీ బోధకులు మీకు చెప్పేది నమ్మొద్దు. ప్రభువే మనకు సమస్తమును అనుగ్రహించినవాడు, మనలను బ్రతికించి పోషించి సంరక్షించేవాడు, మన కొరకు ప్రాణము పెట్టి మనలను విమోచించుచున్న దేవాతి దేవుని యొక్క ప్రియ కుమారుడైన క్రీస్తు మాటలలో మనము స్థిరులుగా బలవంతులుగా ఉండాలి అని తండ్రి యొక్క కోరిక. ఇక్కడ చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుటలేదు అన్నాడు. ప్రభువు దర్శించినప్పుడు
మరి తెలియపోతే మనకి ఇంక లాభం ఏంటి? దేవుని యొక్క మనుషులమే, దేవుని యొక్క సన్నిధిని విడువక ఉంటాం, దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థనలు చేసుకుంటాం, కానీ ఆయన ఎప్పుడు దర్శిస్తాడో మనకు తెలియదు. ఎందుకండి మరి ఈ క్రైస్తవ జీవితం వల్ల మనకు లాభం ఏంటి? నీ వల్ల దేవునికి లాభం ఏంటి? దేవుని యొక్క మరి ప్రియకుమారుడు తన్ను తాను అర్పణగా చేసుకున్నాడు కదా, దాసుడుగా, దీనుడుగా, రిక్తుడుగా చేసుకున్నాడు కదా. ఆయన దర్శిస్తే నీకు తెలియపోతే మనకి మన బ్రతుకు వల్ల లాభం ఏంటి? ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే ఈ మాటను ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా మరి స్పష్టంగా దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఉన్న మాట. కానీ ఇవి చాలామందికి నచ్చదు. ఎందుకంటే అలానాడు స్టెఫను చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పి, మీరు దేవుని ప్రజలై ఉన్నారు, ఇశ్రాయేలీయులై ఉన్నారు, కానీ దేవుని మాటను లక్ష్య పెట్టరు, ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టరు, ప్రవక్తల వచనాల్ని లక్ష్య పెట్టరు, కనుక మీరందరూ కూడా ముష్కరులైపోయారని మాట్లాడతాడు. ముష్కరులారా, దేవుని యొక్క వాక్యమునకు చెవియొగ్గనొల్లని వారులారా, మీరును మీ పితరుల వలె ఎల్లప్పుడూ దేవుణ్ణి ఎదిరించడమే కదా నేర్చుకున్నారు. దేవుని మనుషులు అంటారు, దేవుణ్ణి ఎదిరిస్తూ ఉంటారు. ఇలాంటి ఘోరమైన దుస్థితిలో నుండి కొందరైనా నిజముగా తమ యొక్క జీవితాన్ని పరీక్షించుకున్నట్లయితే చాలా మంచిది. ప్రభువు దర్శించే కాలాన్ని తెలుసుకున్నట్లయితే మీ యొక్క బ్రతుకులకు మీరే మేలు చేసుకున్నవారు అవుతారు. అయితే వాళ్ళు విన్నారా? వినకపోగా వాళ్ళు ఏం చేశారు? ఎంత కఠినంగా వ్యవహరించగలరంటే దేవుని యొక్క ప్రజలు. ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. స్టెఫన్ను చూసి పండ్లు కొరికారట సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు, దేవుని యొక్క వాక్యానికి లోబడరు, ఎప్పటికప్పుడు కఠినపరచబడిన హృదయములతోనే ఉంటూ దేవుని మనుషులు అనుకుంటున్నారు. అందుకనే వాళ్లకు స్టెఫను చెప్పగానే చాలా కోపం వచ్చింది. నిజంగా అయ్యో మన స్థితిని ఒకసారి మనం కూడా ఆలోచించేసుకుందాం అని ఆలోచించుకోలేకపోయారు. దేవుడు మరి ఇంత చక్కని హతసాక్షి అయిపోయిన స్టెఫను ద్వారా హెచ్చరిక చేసిన వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు సోదరులారా. అలాంటి వాళ్ళు చెప్తే ఎవరు వింటారండి? వాళ్ళు పట్టించుకోలేదు. చూడండి, వారి మాటలు విని కోపముతో మండిపడ్డారట, పళ్ళు కొరుక్కుంటున్నారట సోదరులారా. వీళ్ళు దేవుని యొక్క ప్రజలే. వీళ్ళ యొక్క కఠినపరచబడిన హృదయ స్థితి చూచి ప్రభు ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి, మీకు మనసుంటే. అయితే ఈ విధంగా దేవుని యొక్క మాటలు ప్రభు చెప్తే ఆయన వెళ్ళి విశ్రాంతి దినాన ఎవరికైనా మేలు చేసి స్వస్థపరిచాడు అనుకోండి, వెంటనే ఆయన మీద ఎక్కడ చంపేయాలా అని వెంటపడిన మరి దేవుని యొక్క ప్రజల స్థితి. వాళ్ళు కూడా దేవుని ప్రజలని చెప్పుకుంటున్నారు, చాలా భక్తులని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు ప్రభువును అంగీకరించరు, ప్రభు భక్తులను కూడా అంగీకరించలేదు. ప్రస్తుత కాలంలో ఇప్పటికీ యేసుక్రీస్తు సిలువ వేయబడి 2000 సంవత్సరాలు ఇంకో దాటిపోయినా ఇప్పటికీ కూడా యేసును గురించి కానీ క్రీస్తుని గురించి కానీ తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగిన వాళ్ళు మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి అన్నాడు. ప్రభువు దర్శించిన కాలాన్ని తెలుసుకోలేకపోతున్నారు సోదరులారా. ఒకానొకప్పుడు చూడండి, రూతు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. మీకు తెలుసు, నయోమి మరి యూదయ దేశపు బెత్లెహేములో ఉండే మనిషి సమృద్ధి అయిన ప్రాంతంలో నుండి మోయాబు దేశానికి తాను, తన భర్త, తన 2 కుమారులు వెళ్ళిపోయారు. ఈ విషయంలో నయోమి నిజముగా నిర్దోషిగానే ఉంది. అయితే నయోమి భర్త తాను ఎలీమెలెకు అతను మనం ఇక్కడొద్దు, మనము మోయాబు దేశానికి వెళదామని బయలుదేరి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి కుమారులు కూడా ఆ ప్రదేశంలో వారి ప్రవర్తన అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంది. కనుక నయోమి భర్త, తన 2 కుమారులు కూడా
మరి మోయాబు దేశంలోనే వాళ్ళు చనిపోయినట్లుగా చూస్తాం. కుమారులు అక్కడే మోయాబులోనే వివాహం చేసుకున్నారు కనుక నయోమి భర్త 2 కుమారులు చనిపోతే ఈమె ఆమె కోడండ్రు 3 ఉన్నారు. అయితే అక్కడ నయోమికి మోయాబు దేశంలో ఒక వార్త వినిపించింది. అదేంటంటే బెత్లెహేములో దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన తన జనులను దర్శించనని. దేనికి దర్శించాడు? ఆహారం ఇచ్చుటకు. చూడండి ఎంత క్లియర్గా రాశాడు. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును బయలుదేరిపోయారు, ప్రయాణమయ్యారు. దేవుని దర్శనమును ఉపయోగించుకొనిన నయోమి తన ప్రజలతో పాటు నాకు కూడా ఆహారం ఇస్తాడు నా దేవుడు. నేను అనవసరంగా మోయాబు దేశం వచ్చి అన్నీ కోల్పోయాను, ఇక నేను నా దేశానికి వెళ్ళిపోతాను, ఎందుకంటే నా దేవుడు దర్శించాడు అని తెలుసుకుని ఆ మాట విని వెంటనే ఆమె బయలుదేరినట్లుగా చూస్తాం. ఆమెతో కూడా తన కోడలు రూతు మరి బెత్లెహేముకు వచ్చినట్లుగా కూడా చూస్తాం. ఇది అందరికీ తెలిసింది కనుక సోదరులారా, చక్కగా దేవుని యొక్క దర్శనమును ఉపయోగించుకునిన ఒక బుద్ధిమంతురాలుగా మనం నయోమిని చూడొచ్చు. నయోమి మనం వెళ్ళిపోదాము మోయాబు అనుకొని వెళ్ళిన స్త్రీ అయితే ఆమె కూడా అక్కడే చనిపోయి ఉండేది. కానీ ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగానే ఈ యొక్క అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే, ఈ రూతు గ్రంథంలో చూసినట్లయితే ఆమె చాలా భక్తి కలిగిన స్త్రీగానే మనం ఎన్నిక చేయాలి. కనుకనే ఆమె ప్రభు యొక్క దర్శనమును తన ప్రజలకు ఆహారము ఇస్తాడట అని విని వెంటనే అక్కడ నుంచి బయలుదేరుటకు ఒక నిశ్చయిత కలిగి వచ్చింది. ఇంకేముందలే అదంతా వదిలేసి వచ్చాం, ఎన్నాళ్ళు ఇక్కడికి వచ్చాం కదా, ఇలా ఉండిపోవాలనే మనసు తనకు లేదు. తన స్వజనులతో కలుసుకోవాలి, తన స్వదేశానికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశాన్ని ఆమె కలిగి ఉన్నది. ఆమె మంచితనమును బట్టి తన కోడలు కూడా ఆమెను హత్తుకొని మోయాబు దేశాన్ని, తన తండ్రి ఇంటిని, తన స్వజనులందరిని విడిచిపెట్టుకుని బెత్లెహేముకు వచ్చి ఆశీర్వదింపబడిన రూతును కూడా మనము తెలుసుకుని ఉన్న అనుభవాలు ఇక్కడ చూస్తాం. చాలా స్పష్టంగా తెలుసు. ఆమె రూతు చివరికి క్రీస్తు యేసు వంశావళిలోనికి మరి ఒక ఎన్నిక చేయబడిన స్త్రీగా కూడా మనము ఆమెను చూడవచ్చు. అయితే ఆ విధముగా చక్కగా దేవుడు ఆహారం ఇస్తాడు అట అని ఆమె ఆ మాట విని తన ప్రజలను దర్శించుచున్నాడు అని విని ఆ యొక్క సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకొనిన నయోమి నేటికి కూడా మన మధ్యలో భక్తి కలిగిన స్త్రీగానే ఎన్నిక చేయబడిన అనుభవం మనం గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు లోకములోనికి వచ్చి ఆయన అంటున్నాడు, నేను నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి అని తన యందు భక్తి కలిగిన వారిగా ఉన్న ప్రజలను వారిని చూచి మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడు దర్శిస్తానో మీకు అర్థం కావట్లేదని మనం కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే సోదరులారా, అసలు గమనించకపోవటానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ప్రజలు ఎలాంటి వారంటే చూడండి, యెషయా గ్రంథం 30 అధ్యాయం 10వ వచనం చదువుదాం. దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, దర్శనము చూడవద్దని చూచువారితో చెప్పువారును యుక్తవాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో చెప్పుడి. మాకు అనుకూలమైన మాటలు చెప్పండి, ప్రభువు చెప్పాడు అని మా దగ్గర మీరేం చెప్పొద్దు. నేటి దినాన ప్రజల పరిస్థితులు అలాగ లేవా? మాకు అనుకూలమైన మా దురద చెవులకు స్వకీయమైన బోధకులను మేము ఏర్పాటు చేసుకున్నాం, మాకు ఎలాంటి సత్యమైన మాటలు అక్కర్లేదు అని ఈనాడు అనేకులు దేవునికి వ్యతిరేకముగానే బ్రతుకుచున్న ప్రజలనే మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యుక్తమైన వాక్యములు మాతో ప్రవచింపకుడి. అసలు మాకు యుక్తమైన వాక్యాలు చెప్పొద్దు, మాకు అనుకూలమైన మాటలే మాతో చెప్పండి. మాయా దర్శనములను కనుడి. చూడండి ఎంత భయంకరంగా ఉందో. మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి. మాకు అసలు ఎంత క్రీస్తు వాక్యాన్ని చెప్తున్నప్పటికీ దీన్ని ప్రక్కన పెట్టేసి దీన్ని ఎవరు వినడానికి ఇష్టపడలేదు సోదరులారా. ఎంతసేపు ఆ మాయా ప్రార్థనలో ఆ యొక్క చూడండి వేకువ జామున మొదలుకొని ప్రార్థనలు అని చేసేవన్నీ శరీరం కొరకే.
మాయా దర్శనముల కొరకే, మాయ మాటలు చెప్పే బోధకులకు వీరు విధేయులై బ్రతుకుతున్న బ్రతుకులకే అలవాటు పడిపోయారు. అసలు ప్రభు వాక్యం ఏం చెప్తుంది, నేను ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాను, నేను ప్రభు బిడ్డనని ఎలాగ చెప్పగలను అనే వివేకం విచక్షణ ఉన్న ప్రజలు ఉన్నారు అసలు? నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులను నమ్ముకున్నారు, సంఘాలని నమ్ముకున్నారు, కానీ ఈ మనుషులు దేవుని చేత పంపబడిన వారా కాదా అని ఎప్పుడైనా ఆలోచించారా? మాయా దర్శనాలు కావాలి, ప్రజలందరికీ మాయ మాటలు కావాలి, వ్యర్థమైన మాటలు కావాలి, యుక్తమైన వాక్యములు మాతో ప్రవచింపకుడి, అసలు మాకు అవి చెప్పొద్దు అంటున్నారు. కనుక బోధకులు కూడా విస్తారముగా అబద్ధాలు ప్రకటించడానికి వాళ్ళకేం కావాలి? లాభం కావాలి. బోధకులకి డబ్బు కావాలి, సౌఖ్యాలు కావాలి, ప్రజలకేం కావాలి? వాళ్ళ దురాశలు నెరవేర్చుకున్నట్టు కావాలి. అంతేగాని ప్రభువు దర్శనం ఏంటి, ప్రభువు దర్శించే ఆ యొక్క కాలం ఏంటి అని ఆలోచన చేసి, ప్రభువా నాతో మాట్లాడు నాయనా, నన్ను దర్శించినప్పుడే నేను గ్రహించినట్లుగా నీ యొక్క కృపను నాకు అనుగ్రహించు తండ్రి అని దేవుణ్ణి ఎంతమంది వేడుకుంటున్నారు సోదరులారా? ఎంత మోసం జరుగుతుందో అసలు ఈ లోకంలో, క్రైస్తవ్యములో ప్రత్యేకించి. చూడండి ఇంకా ఏమని చెప్తున్నారంటే, ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో కూడా ఇదే అనుభవాలను ప్రభు అయిన తండ్రి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గము వలన క్షామము వలన లయమగుదురు. వారు ఎవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురు, ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడుదురు అంటూ ఉన్నాడు. ఈ ప్రజలకేం కావాలో తెలిసినా 14వ వచనం చూడండి. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞేయలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనములు, శకునమును, మాయ తంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు అంటున్నాడు. ప్రభువు చెప్పినా నమ్మరా ప్రజలారా? దేవుని అంగీకరించామని చెప్పుకుంటున్న దేవుని ప్రజలారా, ప్రభువు చెప్పినప్పటికీ నమ్మరా మీరు? ఈ యొక్క ప్రవక్తలను నేను పంపలేదు, ఈ బోధకులను నేను పంపించలేదు, అయినప్పటికీ వారు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. అసలు ప్రభువు పంపిందెవరిని, ప్రభు ఎవరిని పంపిస్తాడు అని అసలు ఎప్పుడైనా నిదానించి ఆలోచన చేసి, తండ్రి నీవు పంపించిన వారెవరు, నువ్వు పంపకుండా వచ్చిన వాళ్ళు ఎవరు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరు, వాళ్ళు మేము గుర్తించినట్లుగా మాకు సహాయము చేయనాయనా అని ఆ ప్రార్థన చేస్తున్నారు సోదరులారా? అసలు ఎంత మోసకరమైన స్థితిలో ఉన్నారంటే, దేవుని యొక్క ప్రజలని చెప్పుకుంటున్నారు, మీకు మీరే హాని చేసుకుంటున్నారు. మీరు నమ్ముకొనిన మీ ప్రవక్తలు లేక మీ బోధకులు మీకు హాని చేస్తూ ఉన్నారు సోదరులారా. ప్రభు అంటున్నాడు, నేను పంపకపోయినాను వారు వస్తున్నారు, నేను ఆజ్ఞేయలేదు కానీ వారు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయ తంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు అని ప్రభు ఎంత స్పష్టంగా తెలియచేస్తుంటే, మాకు ఏం తెలియదు, ఈ బైబిల్ ఏంటో తెలియదు, బైబిల్ మన దగ్గరే ఉంది సోదరులారా. తండ్రి మనందరికీ దయచేశాడు, ప్రతి వారికి పరిశుద్ధ గ్రంథంలో పరిశీలనగా చూచి దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించి లేఖనములను నేర్చుకోవాలని, లేఖనములలో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, నా బ్రతుకునంతా నేను మార్చుకోవాలి, నా దేవునికి ఇష్టమైన పద్ధతిలో నేను బ్రతకాలి అనే ఆశయం లేని కారణాన ప్రతివారు ఎవరో ఒకళ్ళ నోటి మాట మీద ఆధారపడి ఇంకా మనకు అదే భక్తి అనుకుంటున్న హేతువు చేత మీకు ఏం చెప్తున్నారో అర్థం కాదు, ఏమి అబద్ధం చెప్తున్నారా వీళ్ళు, అబద్ధపు మాటలేంటి సత్యమైన మాటలేంటి అని వ్యత్యాసం తెలియకుండానే వీళ్ళు మాయతంత్రములు బోధిస్తున్నారు, వాళ్ళ హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. వీరిని దేవుడు పంపలేదు అనే మాటలు మీకు అర్థం కాకుండానే, మీరు తెలుసుకోకుండానే మీ బ్రతుకులు ముగిసిపోతూ ఉన్న పరిస్థితుల్లో ఎంత నష్టం జరుగుతుందో దయచేసి ఆలోచన చేయమని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. మీరు ఎంత నష్టపోతున్నారో ఆలోచన చేయమని ప్రతి హృదయము ఈ సంగతులను తెలుసుకోవాలని ఆశతో తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా. అయితే
వీళ్ళు అంత మాయా దర్శనములు, అసత్య దర్శనములు, ప్రజలకి అవే కావాలి. బోధకులు కూడా అలాంటి బోధలకే మరి ప్రజలతో వాళ్ళు ఎంత మోసకరమైన వారి యొక్క దురాశలను నెరవేర్చుకొనటానికి ఈ లేఖనాలను, పరిశుద్ధ గ్రంథాన్ని అడ్డుపెట్టుకుంటూ ఉన్నారో ఈ లేఖనములను బట్టి మీరు గ్రహించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభువేమో నేను వారిని పంపలేదు అంటుంటే, వాళ్ళేమో మాకు దేవుడు దర్శనం చూపించాడు, ఈ ఊరిలో సేవ చేయమని అంటారు. నిజమేననుకొని అక్కడికి కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఎంత మోసము జరుగుతోందో అన్న విషయాన్ని మీరు తేటగా ఈ లేఖనంలో, ఈ వీడియోలో నుండి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో అక్కడ కూడా ప్రవక్త తెలియచేయుచున్న అనుభవాలు 13వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ వచనం నుంచి, మీ ప్రవక్తలు పాడైన స్థలముల్లో ఉండు నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు మీరు గోడల్లోనూ బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోది చూచి యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా, మీరు నమ్మదగని సోదిగాండ్రు అయితిరి కదా. ఈనాడు నమ్మదగని సోదిగాండ్రు, వ్యర్థమైన దర్శనములు చూచేవాళ్ళు పెద్ద బోధకులు. వ్యర్థమైన సోదినండి చెప్తున్నారు ఈనాడు చర్చిల్లో, వాక్యం కాదు, వారి హృదయముల్లో పుట్టిన వంచన చెప్తున్నారు సోదరులారా. మాయా తంత్రములు కల్పించుకుంటున్నారు, అబద్ధపు ప్రవచనములు ప్రవచిస్తూ ఉన్నారు. ఎన్నాళ్లకు మీరు ఈ సంగతులు గ్రహిస్తారు? ఎంత కాలం పడుతుంది? జీవితం అయిపోయే వరకు కూడా మీరు అబద్ధములోనే ఉంటారా? మీ ఆత్మల కొరకు సిలువలో వ్రేలాడిన ప్రభు యొక్క ప్రేమ తెలుసుకోకుండానే మీ బ్రతుకులు ముగించుకొని వెళ్ళిపోతారా? సహోదరి సహోదరులారా, దయచేసి ఈ లేఖనాలను గమనించండి. మీకు రాబోతున్న గుడ్ ఫ్రైడే నాటికైనా కనీసం ఏం జరుగుతుందో, ఈ క్రైస్తవ్యము వీళ్ళను చూచి ప్రభు ఎందుకు ఏడుస్తున్నాడో దయచేసి ఆలోచన చేయండి. మిమ్మలను దర్శించిన కాలమును తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆశించండి మీ హృదయములలో. మాకొద్దు ఈ వాక్యాలు అని దయచేసి చెప్పకండి. యుక్త వాక్యములు మాకొద్దు, మాకు అనుకూలమైన వాటిని మాకు చెప్పండి అనుకునే దుర్మార్గపు బ్రతుకుల నుండి బయటికి రండి. ప్రభువును ప్రేమించుటకు, ప్రభు మాటను లక్ష్యపెట్టుటకు మీ హృదయముల్లో ప్రభువుకు చోటివ్వండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అత్యంతమైన కృపచేత తండ్రి తెలియచేస్తున్నాడు. ఈ అబద్ధపు సోదన వింటున్నారు మీరు. వీళ్ళందరూ కూడా నేను వాళ్ళకి ఏం చెప్పకపోయినా ఇది దేవుని యొక్క మాట నాకు తెలియచేశాడని చెప్తే నమ్ముతారు మీరని వాళ్ళు దొంగ మాటలు చెప్తున్నారు అని ప్రభు అంటున్నాడు కదా. వారు వ్యర్థమైన దర్శనములు చూస్తూ ఉన్నారు, అబద్ధపు శోధన చూస్తున్నారు. అదే మీకు చెప్తున్నారు. పైపెచ్చు తనను తాను ప్రజల మధ్యలో నమ్మకము పుట్టించుకొనుటకు ప్రజలు ఇతను భక్తుడని అనుకుంటారని వాళ్ళందరూ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క చిత్తము ఇది, దేవుడు సెలవిస్తున్నాడు, ఇది దేవుని యొక్క ఆలోచన అనేసన్నని ఇలాంటి మాయా మాటలు చెప్తుంటే మాయా దర్శనాలకే మీరు బానిసలైపోతారా? వీటి వలనే కదా ప్రభు దర్శించిన కాలాన్ని మీరు ఎరగలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఒకసారి మీరు ఆలోచించండి. నయోమి ప్రభు తన ప్రజలకు ఆహారం ఇస్తాడని మోయాబు దేశంలో విని బెత్లెహేముకి ప్రయాణమైంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మీరు కూడా నష్టపోయిన స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో నుండి ప్రభువు మిమ్ములను దర్శించుచున్నాడు అని మీరు కూడా మోయాబు దేశపు పరిస్థితులు, లోకము, లోక సంబంధమైన వాటిని అన్నిటినీ, వ్యర్థమైన మాటలు, అబద్ధపు దర్శనాలు, మాయా సోది మాటలన్నిటినీ విడిచిపెట్టుకొని ప్రభు వైపు మీ హృదయములు త్రిప్పుకోవటానికి ఆలోచించండి. శరీర సంబంధమైన మాటలు ప్రభువు
వాటన్నిటినీ కూడా బహుగా అసహ్యించుకుంటాడు. లోకముతో స్నేహము చేసిన వారందరూ దేవుని దృష్టిలో వ్యభిచారులే. కనుక మీరు ఆ విధముగా లోకం కావాలి, దేవుడు కావాలనుకొని దేవుని ఉగ్రతకు లోను కాకూడదని ప్రేమ కలిగిన తండ్రి నిన్ను దర్శిస్తూ ఉన్న సమయాన్ని నువ్వు ఒకసారి మనసులో పెట్టమని ప్రభు నామంలో నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను సోదరులారా. దేవుని యొక్క మహాకృపచేత ప్రేమ కలిగిన తండ్రి ఈ వ్యర్థమైన మాటలు, ఈ సోది మాటలు విని ప్రజలందరూ రొమ్ము కొట్టుకొని ఏడ్చే విలాపంలోనికి, ప్రలాపములోనికి వెళ్ళిపోయిన అనుభవాలు కూడా ఎంతో దేవుని ప్రజలు అనుభవించి ఉన్నారు. ఈ కాలంలో ఉన్నవారు కూడా అనుభవించుటకు సిద్ధముగా ఉన్నారు సోదరులారా. ఏదో బాగుంది, మనకు అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి అనుకుంటున్నారేమో. దేవుని యొక్క ఉగ్రత దేవుని ప్రజల మీదకు రాబోతూ ఉంది అనే సత్యాన్ని ఒకసారి మీ హృదయములలోనికి రానివ్వండి. మీరు ఆనాడు ముష్కరులు వారి హృదయములను కఠినపరుచుకున్న వారి వలె కాకుండా, వారికి తెలిసిందే సత్యం అనుకోకుండా, ప్రభువు దర్శించిన కాలాన్ని తెలుసుకోకుండా వారి యొక్క జీవితాల్లో స్టెఫను మీద పండ్లు కొరికారు. వాళ్ళు కోపముతో మండిపోతూ ఉన్నారు సోదరులారా. ఇది ఆది నుండి జరుగుతూనే ఉంది. భక్తిహీనులైన ప్రజలు ప్రభు యొక్క సన్నిధిలో ఉంటూనే, దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూనే, హృదయంలో కఠినపరచబడిన వారందరూ భక్తిహీనులే కదా. క్రీస్తును అంగీకరించిన వారందరూ భక్తిహీనులే. ఈ భక్తిహీనులందరూ కూడా భక్తుల మీద తిరుగుబాటు చేసిన పరిస్థితులే లేఖనాల్లో మనం చాలా గమనించి ఉన్నాం. అయితే ఈ విధముగా దేవుని యొక్క దర్శనమును మీరు కోల్పోవటానికి కారకులు అబద్ధ బోధకులే, అబద్ధపు దర్శనములు చూచువారే. మీ హృదయములలో కూడా అబద్ధాన్ని ప్రేమించే మనసున్నట్లయితే మరెన్నటికీ నీవు చూడవు, జాగ్రత్త. క్రీస్తును చూడకుండానే శాపకరమైన స్థితిలోనికి నెట్టివేయబడే పరిస్థితులు ఉన్నాయనే సంగతిని కూడా దయచేసి మీరు ఆలోచించాలి. ఇది నేను మిమ్మల్ని వేడుకుంటూ చెప్తున్న సంగతులు మీరు ఆలోచించాలి. అయితే ప్రభు నామములో భయభక్తులు కలిగిన ఒక భక్తుని యొక్క అనుభవాన్ని మనం ఇక్కడ చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో చూడండి, మొదటి నుంచి చదువుదాం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయ్యుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడండి, ఈ యొక్క కొర్నేలి శతాధిపతిగా ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి, 100 మంది ఉద్యోగుల మీద అధికారి అయి ఉన్నాడు. ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాడో చూడండి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తన ఇంటి వారందరినీ కూడా చాలా క్రమశిక్షణగా నడిపించుకునే వ్యక్తిత్వం అతనిది. ప్రజలకు చాలా ధర్మమును చేస్తూ ఉన్నాడట. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్ని మంచి లక్షణములు ఈ కొర్నేలిలో ఉన్నాయో దయచేసి ఆలోచించేయండి. అయితే అలాంటి వ్యక్తి, ఆ భక్తి సరిపోదా? దేవుడు అంగీకరించలేదా ఆ వ్యక్తిని? అంగీకరించి అతనికి ఇంకా ముందుకు వెళ్ళవలసిన మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అతని భక్తిని అంగీకరించి తన ఇంటి వారితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రజలకు చూస్తే ధర్మకార్యాలు చేస్తున్నాడు. దేవునికి ఎప్పుడు కూడా ప్రార్థన చేసే అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న భయభక్తులు కలిగిన దేవుని యొక్క సన్నిధిలో జీవించే ఈ కొర్నేలి అతనిని చూడండి, 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఎక్కడ కనిపించాడు? నిజంగా వచ్చాడా? దేవుని దూత నిజంగా వచ్చి అతను ప్రార్థన చేసుకుంటున్నాడు. చూడండి, ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, దేవుని దూత తన దగ్గరకు వచ్చిందట. వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దర్శనములో పిలిచి నువ్వు ఏం చేయాలో చెప్తున్నాడు. చూడండి, అక్కడ మరొక మాట కూడా చదువుకుందాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. పేతురు అను మారు పేరు కలిగిన సీమోను అనగా పేతురును పిలిపించుకున్నట్లయితే నీవు మనుషులను పంపించు.
యొప్పేకు మనుషులను పంపి, అక్కడ నా సేవకుడు ఉన్నాడు, నా అపోస్తులుడు ఉన్నాడు, అతని దగ్గరికి మనుషులను పంపి అతన్ని పిలిపించుకో, అతను వచ్చి నువ్వు ఇంకా ఏం చెయ్యాలో, ఏ విధముగా నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలో, పరిశుద్ధతను సంపాదించుకోవాలో, దేవుని యొక్క రాజ్యము నుండి క్రీస్తు రాజ్యమునకు వారసత్వాన్ని సంపాదించుకునే పద్ధతులు ఏ విధముగా నువ్వు వాటిని అనుసరించాలో వాటన్నిటినీ నా యొక్క అపోస్తులుడైన పేతురు అతను నీకన్నీ తెలియచేస్తాడు. కనుక నీవు ఆ విధముగా మరి పేతురును పిలిపించుకోమని దర్శనములో తెలియచేస్తున్నాడు. కొర్నేలి ఎంత చక్కగా ప్రభువు కొర్నేలిని దర్శించిన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడో దయచేసి చూడండి. ప్రభువు దూత ద్వారా దర్శించి ఆయనకు ఏమి చెయ్యాలో తెలియజేశాడు. నీ ధర్మ కార్యాలు, నీ యొక్క ప్రార్థన సరిపోదు పరలోక రాజ్యానికి. నీవు చాలా భక్తిపరుడవై ఉన్నావు, నీ ఇంటి వారందరినీ కూడా క్రమశిక్షణగా బ్రతికిస్తున్నావు, కానీ ఈ భక్తి సరిపోదు అని ప్రభువు తెలియచేస్తున్నాడు. అప్పుడు కొర్నేలి వెంటనే యొప్పేకు మనుషులను పంపించాడు. అయితే అక్కడ పేతురుతో మాట్లాడుతున్నాడు ప్రభు, నీ కొరకు మనుషులు వస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాలి. నీవు శక్తి కలిగిన నా యొక్క ఆత్మ కలిగిన వాడవు కనుక నీవు అక్కడ వాళ్ళకు సంపూర్ణ సువార్తను తెలియచేస్తే, కొర్నేలి అతను యోగ్యత కలిగిన వాడు కనుక అతను నీ సువార్తను అంగీకరించి నిత్య రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకొని యుగయుగములు నాతో కూడా ఉండే అర్హుడుగా నేను అతనిని అంగీకరిస్తాను అని ప్రభు తెలియజేసినట్లు చూస్తాం. కనుక కొర్నేలి తన యొక్క సమయాన్ని తను ఎంత చక్కగా ఉపయోగించుకున్నాడు. వెంటనే మాట్లాడకుండా ఎంత చక్కగా మనుషులను పంపించి పేతురును పిలిపించుకున్నాడో మీరు అధ్యాయం చదువుకోండి, మీకే అర్థమవుతుంది. తెలిసిన వాళ్ళకై ఇప్పటికే అర్థమవుద్ది, తెలియకపోతే దయచేసి అదంతా చదవండి. ఈ విధముగా దేవుడు దర్శించిన సమయాన్ని ఉపయోగించుకున్న వారిలో కొర్నేలి కూడా ఒక ఘనత కలిగిన వ్యక్తిగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇక చూసినట్లయితే అపోస్తులుడైన పౌలు చూడండి, అతను ఏ విధముగా తన యొక్క స్థితిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడో మీరు ఇక్కడ గమనించండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో 9వ వచనం నుంచి చూడండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొక్కడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగిందట. పౌలునకు ఒక దర్శనం కలిగింది. ఏంటి ఈ దర్శనము అంటే, మాసిదోనియా దేశస్థుడొక్కడు అయ్యా మాకు సహాయము చేయవా అని పౌలును వేడుకుంటున్నట్లు రాత్రివేళ దర్శనములో చూచాడట పౌలు. అపోస్తులుడైన పౌలు యొక్క దర్శనమును చూచి చాలా ఓహో ఆ మాసిదోనియాలో నా పని ఉన్నది అని నా తండ్రి నాకు తెలియచేస్తున్నాడు. అందుకే అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి స్వార్థ ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఎంత శ్రేష్టమైన అనుభవములు ప్రభువు దర్శించిన అనుభవాలో మీరు దయచేసి చూడండి. ప్రతి చిన్నది ఏదో ఒకటి శరీర సంబంధమైనది వద్దు అని ప్రభువు చెబుతుంటే శరీర సంబంధమైన కార్యములను గూర్చి అల్లది చేశాడు దేవుడు, ఇది చేశాడు మాకు, అదిగో అక్కడ అది చూపిస్తున్నాడు, ఇక్కడ ఇది చూపిస్తున్నాడు అని ఒక భ్రమలోనికి వెళ్ళిపోతున్నారు సోదరులారా. ప్రభువు చూపించేది, ప్రభువు ఇచ్చేది, ప్రభువు కోరుకునేది, ప్రభు యొక్క సంకల్పము శాశ్వతమైనవి. ఆయన ఏదో నేను ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ కూర్చోవద్దమ్మా అని చెప్పాడు, నేను అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాడు అంటే అది నీ మనస్సులో దేవుని యొక్క ప్రేరేపణ. మంచిని వెంబడించు, ప్రతి చెడుతనాన్ని అసహించుకో. నువ్వు భక్తిహీనుల దగ్గర కూర్చుంటే వాళ్ళు నిన్ను పాడు చేస్తారు, కనుక నీవు ఇక్కడ వద్దు అని తండ్రి దయతో నీకు ఒక ప్రేరేపణ కలుగు చేస్తే ఆ ప్రేరేపణే అదే భక్తి అనుకొని భ్రమపడకండి. ఇవన్నీ కూడా ఆయన దయచేత మనలను జ్ఞాపకం చేసుకొని మనలను శుద్ధి చేయుటకు, మనలను ఆయన అంగీకరించుటకు అనుకూలముగా మనం మార్పు చెందుతామని మన ఎడల దయ చూపిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. భక్తులు ఏ విధముగా వారికి దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నాడో దయచేసి గమనించండి. ఈ నీ దినమున ప్రభువు నిన్ను గూర్చి నన్ను గూర్చి ఏడ్చే పద్ధతిలో మన బ్రతుకులు ఉన్నాయా?
మనము ఆయన దర్శించినప్పటికీ తెలుసుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో బ్రతుకుతున్నామా, లేక ప్రభువు మనకు ఇచ్చిన దర్శనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం? ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన దర్శనం ఏంటి? ఒకసారి చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం చదువుకుందాం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఈ దర్శనాన్ని పొందారా మీరు? ఈ దర్శనాన్ని మీరు పొందారా నా ప్రియ సహోదరి సహోదరులారా? నీకు నిజముగా దేవుని యొక్క వాత్సల్యమును గురించి అర్థమైందా? దేవుడు నిన్ను ఎంత ప్రేమించి ఎంత కనికరిస్తూ ఆయన నిన్ను, నీ ఆత్మ, నీ కుటుంబము, వారి యొక్క ఆత్మల విషయములో తండ్రి ప్రేమతో వాత్సల్యముతో ఆయన శిలువ మరణము పొంది ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాత్సల్యం మీకు అర్థమైందా? నిజంగా మీ మనస్సుకు అర్థమైతే మీరు క్రీస్తును పోలి జీవిస్తారు, క్రీస్తును మాత్రమే వెంబడిస్తారు. ఎందుకనగా ఎవడైనానో క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పాడు. అనగా క్రీస్తులో నూతన సృష్టిగా మీరు రూపాంతరము చెందుతారు. చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు? మహావాత్సల్యమును బట్టి మన పాపములను క్షమించాడు అని విశ్వాసం ఉందా మీకు? చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు? తన ప్రజలకు రక్షణ జ్ఞానమును, నీకు రక్షణ జ్ఞానము అనుగ్రహించాడా? ఇవన్నీ ఎవరి ద్వారా మనకు కలిగినాయి అని ఎప్పుడైనా ఆలోచించి మీరు కృతజ్ఞత కలిగి బ్రతికారు. దేవుడు మాకు అలా చేశాడు, దేవుడు మాకు ఇది ఇచ్చాడు, మేము కోరుకున్నది ఇచ్చాడు, మేము అడిగింది ఇచ్చాడు, ఇదే ధోరణిలో మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నిజముగా మా ప్రభువు కొరకు, మాకు ఇన్ని మేళ్ళు చేసిన మా ప్రభువు కొరకు మేమేమీ చేయలేకపోతున్నాం, ఇది మొదలుకొని నా ప్రభువుకు సాక్షిగా నేను బ్రతకాలి అనే కృతజ్ఞత కలిగి ఉన్నారా? నీకెవరైనా సరే, నీ బంధువులు నీకు ఒక చీర పెడితే మరలా వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టి మళ్ళీ వాళ్ళకి బట్టలు పెట్టాలి అనుకుంటాం. వాళ్ళు మనకు చేసిన ఉపకారాలకు మనము వాళ్ళకి అంతకు చేయాలి అనుకుంటాం. కానీ మరి ప్రభువు చేసిన ఉపకారం ప్రాణాన్నే పెట్టాడే, ఏం చేసావు నువ్వు? ప్రభువు కొరకు ఏం చేసావు? అస్తమానం ఆయనని నాకు అదివు ఇదివు అని అలవాటు చేసిన మీ పాస్టర్ల సోది మాటలకి, వాళ్ళ యొక్క దొంగ దర్శనాలకి, వాళ్ళ యొక్క హృదయంలో పుట్టిన వంచనకు బంధీమైపోయావా? లేక నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుకు సాక్షిగా జీవించాలని నిబంధన చేసుకుని బ్రతుకుతున్న అలాంటి జీవితం నీలో ఉన్నదా? ఆలోచన చేయండి. ప్రభు ఏం చేశాడు చూడండి. చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి, చీకటిలోను మరణ ఛాయలోను ఉన్న మన బ్రతుకులకు తండ్రి ఎంత వాత్సల్యం చూపించాడో ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించాడండి. అరుణోదయము అనగా లోకంలో సూర్యుడు ఉదయాన్నే వస్తే అరుణోదయము అని చెప్పుకుంటారు. కానీ మన పరలోకపు తండ్రి నీతి సూర్యుడైన క్రీస్తు మన హృదయములలోనికి రావడానికి అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి అరుణోదయ దర్శనమును మీరు నిజముగా ఆయన కృపను బట్టి పొందిన అనుభవం కలిగి ఉన్నారా? దయచేసి ఆలోచన చేయండి. ఒకసారి ప్రవక్త చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా మనం చదువుకుందాం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. ఆహారము నమలుచు సమాధానమని ప్రకటించువారును, ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరబెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చున్నదేమనగా. చూడండి, ఎలాంటి బోధకులు మిమ్ములను ఏలుబడి చేస్తున్నారో చూడండి. ఆహారము చక్కగా తింటున్నారు,
ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల, అంటే వాళ్ళు కోరుకున్నవి వాళ్ళకి ఇవ్వకపోయినట్లయితే, వారు కోరుకున్న చందాలు వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు నిలబడితే చందా, కూర్చుంటే చందా, ఇంటికి రమ్మంటే చందాలు ఇచ్చేయాలి, వాళ్ళకి కానుకలు ఇచ్చేయాలి. సోదరులారా, వాళ్ళు ఏం చేసినా చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఆహారము నమలుచు సమాధానమని ప్రకటించువారును. బాగా వాళ్ళకి అస్తమానం మీరు వాళ్ళు కోరిని ఎలా ఇస్తూ ఉంటే మీకు సమాధానం సిస్టర్ గారు, దేవుడు ఆశీర్వాదం అని చెప్తారు. మిమ్మల్ని గొప్ప చేశాడు, మీ బిడ్డలను ఆశీర్వదించాడని దొంగ మాటలు చెప్తారు. అయితే ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరబెడుతూ ఉన్నారు. నా మాటలు చెప్పట్లేదు నా ప్రజలకి, ప్రజలైతే నా ప్రజలే, కానీ ఈ దొంగ బోధకులు వాళ్ళ వశం చేసుకున్నారు ప్రజల్ని. నా ప్రజలందరూ వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకునేలాగా వాళ్ళని తయారు చేస్తున్నారు. నా జనులను పొరబెట్టు ప్రవక్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళని మోసం చేస్తున్నారు. వాళ్ళని అన్ని విషయాల్లో దోషులుగా, వాళ్ళని దుర్మార్గులుగా తయారు చేస్తుంది పాస్టర్లేనని చెప్పి ప్రభు అంటున్నాడు కదా. వారిని గురించి సెలవిచ్చినదేమనగా మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును అన్నాడు. ఇదేంటి? మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును అన్నాడు. రాత్రి కమ్మడం అంటే రాత్రి పగల గురించి నేను వీడియోస్ చేశాను. దయచేసి మనసుంటే చూడండి, నేర్చుకోండి, మీ ఇష్టం. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా తండ్రి నాకు చెప్పింది, నాకు ఏమి ఆజ్ఞాపించాడో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. తెలుసుకుంటే మీకే మంచిది, తెలుసుకోకపోయినా నాకు నష్టం లేదు. జాగ్రత్త. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయనను గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారిని ఆయన విడిచిపెట్టడు. ఆయన గురించి నిర్లక్ష్య పెట్టు వారిని ఆయన ఏం చేయాలో ఆయనకే బాగా తెలుసు. ఎందుకంటే సర్వజ్ఞాని అయిన దేవాతి దేవుని యొక్క సముఖములో ఒక్కళ్ళు కూడా తప్పించుకోలేరు సోదరులారా. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును అన్నాడు. అనగా మీరు రాత్రి వారిగానే ఉండిపోతారు. రాత్రి వారు అనగా దేవుని నమ్ముకుంటారు, దేవుని మాటలు వింటారు, కానీ మీ బ్రతుకులో మీరెప్పుడూ చీకటి కార్యాల్లోనే ఉంటారు. అంతేకాదు భయంతోనే బ్రతుకుతారు. ఇంకా చెప్పాడు ప్రభు, మత్తులుగా ఉంటారు. ఏది మంచో ఏది చెడో గ్రహించలేరు. ఏది పరలోకమో ఏది ఈ లోకమో తెలుసుకోలేరు. ఏది నీతి సూర్యుని గురించిన సంగతిలో ఏది వ్యర్థమైన సంగతిలో గ్రహించలేరు. కనుక మీకు రాత్రి కమ్మును అని చెప్పాడు. రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును. సోది మాటలు ఎన్నాళ్ళు చెప్తారా నా పక్షంగా? నా ప్రజల్ని ఎంతవరకు పాడు చేస్తారు? కాబట్టి మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును. సూర్యుడు కనబడ్డంట. సూర్యుడు కనబడిపోతే లోకానికి ఏమన్నా ఉందా మేలు? సూర్యుడు కనబడకపోయినట్లయితే లోకం అంతా భయంకరంగా దుర్గంధంతో నిండిపోయి సర్వం అంతా కూడా నశించిపోద్ది సోదరులారా. నానా విధాలైన భయంకరమైన రోగాలతోటి చచ్చిపోద్ది లోకం. నీతి సూర్యుడు కనిపించకపోయినట్లయితే క్రైస్తవుడు కూడా అలాగే చస్తాడు అని లేఖనాల్లో తెలియచేస్తున్నాడు. నీతి సూర్యుడు కనపడడు నీ బోధకుడికి, ఇంక నీకేం చెప్తాడు? అందుకనే చెప్తున్నాడు ప్రభు, సూర్యుడు వారికి ఇక కనిపించడు అని చెప్తున్నాడు. కనబడకుండా అస్తమించును, పగలే చీకటి పడుతుంది అన్నాడు. పగలంతా చీకటిగా ఉందనుకో, ఏంటి మనుషులకు లాభం? ఏంటి మనుషుల యొక్క బ్రతుకులో జరిగే మేలు? సూర్యుడు కనబడకుండా చీకటి పడును అని తెలియజేస్తున్నాడు. ఇలాంటి భయంకరులు ఈనాడు పాలకులై ఉన్నారు. ఈనాడు సంఘములను నడిపించు పాలకులు అనగా వాళ్లే కదా, వాళ్ళు చెప్పినట్టే కదా ప్రజలు చేసేది. కనుక అంత దుర్మార్గపు స్థితిలో క్రీస్తు కనబడకుండా, క్రీస్తు అసలు ఎప్పటికీ తెలియకుండానే ఇలాంటి వారు బోధకులైతే ఆ సంఘాల్లో ఉన్న వారి గతి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభు తెలియచేస్తూ, నీకు అరుణోదయ దర్శనము అనుగ్రహించబడిందా అని అడుగుతున్నాడు. అరుణోదయ దర్శనము ఎంత గొప్ప అనుభవమో దయచేసి మీరు ఆలోచించండి. క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఈ ప్రకాశం లేకపోయినట్లయితే క్రైస్తవుడే కాదు, క్రీస్తు లేనివాడు క్రైస్తవుడు కాదు. యేసునందు మాత్రము బ్రతికే బ్రతుకులు అది క్రైస్తవ జీవితము కాదు సోదరులారా. దేవుని యొక్క ప్రజలు ధర్మశాస్త్రంలో చాలా 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 నిష్టగా ఉన్నప్పటికీ
వారి యొక్క జీవితాల్లో దేవుని దర్శనమును తెలుసుకోలేక అందరూ కూడా నశించిపోయినట్లుగా లేఖనాల్లో మనకు తెలుసు. ఈనాడు క్రైస్తవులని చెప్పుకుంటున్న వారందరూ కూడా క్రీస్తును చూడకపోయినట్లయితే వారి యొక్క జీవితములలో ఎంత భయంకరమైన హీన స్థితిలో వాళ్ళు పడవేయబడిన అనుభవమో లేఖనాల్లో చదువుతున్నప్పుడు, తండ్రి బయలుపరుస్తూ ఉన్నప్పుడు నాకు చాలా చాలా భయం కలుగుతుంది సోదరులారా. కనీసం కొంతమందికైనా దేవుని కృప ఉన్నవారే క్రీస్తు దగ్గరికి వస్తారని చెప్పాడు కదా. కనీసం కొంతమంది ఎవరైనా కానీ దేవుని కృప పొందిన వారు ఉంటే వాళ్ళైనా వింటారు కదా అని ఇంత ఆశతో నేను తెలియచేస్తున్నాను. లేకపోతే నేను మీకు ఈ సమయాన్ని కేటాయించుట నా సొంతంగా కూడా నేను చదువుకొని చాలా సంతోషంగా ప్రభువునందు బ్రతకలను. కానీ ప్రభు ఏం చెప్పాడో తెలుసా? నీవు ఆశించిన దానిని నీ సహోదరులకు పెట్టుట నీకు విధి అని చెప్పాడు. ఈ విషయంలో కూడా నేను నా దేవుని దృష్టికి నమ్మకంగా ఉండాలి అనే ఆశతోటే ఈ పని చేస్తున్నాను. ఉపయోగించుకుంటే అది మీ ఇష్టమే, అవసరం లేదనుకున్నా మీ ఇష్టమే. ఎందుకంటే న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు, వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు గనుక ఏమాత్రం కూడాను దీంట్లో నేను చింతపడాల్సిన అనుభవం నాకు లేదు. మరి ఒక అనుభవంలో చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి. మరియు మీరు కాలము నెరిగి అన్నాడు. కాలము నెరిగి కొర్నేలి తాను దర్శించిన కాలమును ఎరిగి ఉన్నాడు. ఈనాడు దర్శించిన కాలము నీవు ఎరిగి ఉన్నావా అని ఒక ప్రశ్న వేసుకోనండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరిగి ఉన్నావా అనే ప్రశ్న వేసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. చూడండి, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి. నిద్ర మేలుకొను వేళ నేను చెప్పాను, రాత్రి ఈ సోది గండ్రకు రాత్రి కమ్ముతుంది, చీకటి కమ్ముతుంది, సూర్యుడు కనబడకుండా చీకటి కమ్మును అని చెప్పాడు ప్రభు. అయితే అలాంటి సోది గండ్ర దగ్గర ఉన్న వారికి ఎవరికి కూడా ఇక వెలుగు దొరకదండి. వాళ్ళు రాత్రి వారిగానే ఉండిపోతారు. అయితే ప్రభువు అపోస్తుల ద్వారా స్పష్టంగా మనకు తెలియచేశాడు, నాకు మీకు మనందరికీ. ఇక్కడ ఎవరికి ఆయన మోమాటస్తుడు కాదు, మనుషుల ముఖాన్ని చూచి ఆయన ఎన్నుకునే తండ్రి కాడు సోదరులారా. మన హృదయములను చూచుచున్న దేవాతి దేవుడు చెప్తున్నాడు, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకోనండి. కాలమును ఎరిగి, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరిగి ఉన్నావా? ప్రభు యొక్క లేఖనములలో నేను క్రైస్తవురాలను అనుకొని బ్రతుకుతున్నావే, దేవుని యొక్క సన్నిధిలో నేను చాలా విశ్వాసిని, మంచి ప్రార్థన పర్రాలు, నేను ఏదడిగినా దేవుడిస్తాడని చక్కగా నీవు సంతోషపెట్టుకునే భక్తిలో మరి బంధించబడ్డావే. కానీ కాలము ఎరిగిన అనుభవం నీ జీవితంలో ఉందా? క్రీస్తు నిన్ను దర్శించిన కాలము నీకు తెలుసునా? ఈనాడు ప్రభువు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ప్రభువు నిన్ను దర్శించిన ఈ కాలాన్ని ఈనాడైనా సరే నువ్వు తెలుసుకోగలిగినట్లయితే నీకెంతో మేలు. ప్రభు అంటున్నాడు కదా, నీవు యేసునందలి భక్తిలో ప్రభువునందు ఉన్నానని, నమ్మకంగా ఉన్నానని చాలా చాలా చెప్పుకుంటున్నావు. కొర్నేలి కూడా అనుకున్నాడు, నేను భక్తి కార్యాలు చేశాను, నేను చాలా భయభక్తులు కలిగి జీవించున్నాను, నా కుటుంబంలో కూడా ఎటువంటి ఏ ఆచారం ఏ పద్ధతి లేదు, నేను దేవుని ఎడల మాత్రమే అత్యాసక్తి కలిగిన వాడనై ఆయనకే ప్రార్థన చేసుకొని బ్రతుకుతున్నాను, ఎక్కడైనా నాకు చేతనైనంత వరకు ధర్మకార్యాలు చేస్తున్నాను అని కొర్నేలి కూడా భక్తిపరుడు అని అనబడ్డాడు. కానీ తన యొక్క జీవితంలో అది సంపూర్ణమైన భక్తి కాదు అని ప్రభువు పేతురుని పిలిపించుకోమని చెప్తున్నాడు కదా. ఈనాడు ఆ విఘ్నత నిన్ను దర్శించుచున్న ప్రభువు నీకు ఇవ్వలేదా? మీరు ఆలోచించరా? మీ బ్రతుకులలో మీ స్థితిని మీరు యోచన చేసుకోరా? మీరు కాలమును ఎరిగిన వారిగా బ్రతకరా? కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. ఎలాగూ చేయాలి? మీరు క్రీస్తునందు విశ్వాసముంచండి. యేసునందలి భక్తిలో శరీరము దాని యొక్క క్షేమమే ఉంటుంది. కానీ క్రీస్తునందలి భక్తి ఆత్మ క్షేమము ఉంటుంది. శరీరానికి శ్రమ ఉంటుంది సోదరులారా. శరీరమందు శ్రమ పడవలెను.
అనేక శ్రమలు అనుభవించి మనము నిత్యరాజ్యములో ప్రవేశించాలి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు కూడా అలాగూ శ్రమపడాలి అనే మనస్సు మీకు ఆయుధముగా ధరించుకోండి అని చెప్తుంటే, మన కోసం ఆయన శ్రమలు పడ్డాడు, మనమేం పడక్కర్లేదు, మనం బాప్తిసం తీసుకున్నాం, మనం ఇంకా రక్షణ పొందాం, మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామని చెప్తున్న మీ దొంగ బోధకుల మాటలు నమ్మకండి. లేఖనం చెప్తుంది, క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, మీరు కూడా నా శరీరంలో శ్రమపడాలి అనే మనస్సు కలిగి ప్రభు కొరకు జీవించండి. మీకు కలిగిన వాటిని బట్టి అతిశయించి మీ బ్రతుకులో నశించిపోకండి. మీకు కలిగినవి మీ ప్రభువు నిమిత్తం వాటన్నిటినీ కూడా ద్వేషించే మనస్సును తయారు చేసుకోండి. అలాంటి మనస్సు మీకున్నప్పుడు మీరు ప్రభు యొక్క బోధలో శక్తివంతులవుతారు. మీరు కాలమును ఎరిగిన వారిగా, దర్శించిన కాలమును తెలుసుకొనిన వారిగా మీ హృదయములను మార్పు చేసుకోగలరు. సోదరులారా, ప్రభు చెప్పాడు, నాకంటే నీవు ఎవరిని ఎక్కువ ప్రేమించినా నాకు పాత్రుడవు కావు, పాత్రురాలువు కావు. ప్రభు అంటున్నాడు, నీ తల్లినైనా, తండ్రినైనా, ఇంటినైనా, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, బంధువులు లేకపోయినట్లయితే, నీకు పిల్లలైనా, కుమార్తెనైనా, కుమారుడినైనా, దేన్నైనా ప్రేమించినట్లయితే నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పాడు ప్రభు. ఇదే క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నారా మీరు? ఇదే లేఖనాలు మీకు బోధిస్తున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, కాలము నెరిగి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నెరుగు. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినా నిద్రపోతున్నావు. నిద్రపోయేవాడు చక్కగా నిద్రపోతూ ఉంటే ఒక దొంగ కాముగా ఇంట్లో దూరిపోయి మొత్తానికి వాడు చేయాల్సినవి అని చక్కబెట్టుకుని కాముగా వెళ్ళిపోగలడు. అలాగున క్రైస్తవ్యం అంతా ఈనాడు నిద్రపోతోంది. నిద్రలో ఉన్నావు. దొంగ అనగా అపవాది, వాడి సంబంధులు ఎప్పటికప్పుడు నీకు మాయ మాటలు, మోసపు మాటలు, వాడి హృదయంలో పుట్టిన వంచనను, అబద్ధపు ప్రవచనాలు, వ్యర్థమైన మాటలు, సోది మాటలు చెప్పుకుంటూ వెళ్తుంటే నీకు అర్థం కావట్లే ఇవేం మాటలు అని. ప్రభువు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవేనయ్యా అని పేతురు ప్రభువుని తెలుసుకున్నాడు. సోదరులారా, కనుకనే పరలోక రాజ్యపు తాళపు చెవులు ప్రభు అతని చేతికిచ్చాడు. కనుక నిత్య జీవపు మాటలు ఈ బోధకుల దగ్గర లేవు, ఈ పాస్టర్ల దగ్గర లేవు. సోదరులారా, ఎవరి దగ్గర ఉన్నాయో లేవోనని నేను ఏదో తీర్పరిలాగా చెప్పట్లా. నేను ఇంతకు ముందే మీకు వీడియోస్ చేశాను. వెలుగా విమర్శ, మనసుంటే, జ్ఞానం ఉంటే ఆలోచన చేయండి. విమర్శ తాను చేయకుండా చెప్పేవాడు విమర్శించేవాడు, కానీ తాను చేస్తూ చెప్పేవాడు వెలుగులో ఉన్నాడు గనక వెలుగు మాత్రమే సమస్తాన్ని ఖండించగలదు అనే అత్యున్నతమైన క్రీస్తును గూర్చిన మర్మయుక్తమైన సంగతులు నేను మీకు తెలియచేశాను. కనుక దేవుని యొక్క కృపను ఆశించిన వారలారా, ఈ లేఖనముల్లో మనస్సు పెట్టండి. మీరు రాత్రి వారీగా ఉండిపోయినట్లయితే మీ జీవితం అంతా ఇక చీకటే. మీరు కేవలం దేవుని నమ్ముకున్నాం, దేవుని సన్నిధికి వెళుతున్నాం అనుకున్నట్లయితే మీ బ్రతుకులో మీరు భయముతో, మీ బ్రతుకులో నిద్రమత్తుతో బ్రతకాల్సిందే. దొంగలు మిమ్మలను మింగివేస్తారు, జాగ్రత్త. కానీ నీవు నీతి సూర్యుని చేర్చుకున్నట్లయితే, అరుణోదయ దర్శనమును నీవు పొందగలిగినట్లయితే నీ జీవితము వెలుగుమయమై ఉంటుంది, వెలుగుమయమై ఉంటుంది. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని చెప్తున్నాడు అపోస్తులుడైన పౌలు. నిద్రపోతున్న క్రైస్తవులారా, నిద్రపోవచ్చున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్థితిలో నుండి బయటికి రండి. మిమ్మల్ని ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తించండి. ప్రభు దర్శిస్తాడట అని ఎక్కడో పడుకొని ఏదో ఆలోచన చేస్తే దర్శించే ఆ కాలము కాదు ఇది. దేవుడు తన సత్య వాక్యము చేత నిన్ను దర్శిస్తాడు. ఆ వాక్యమును నీవు విని గ్రహించి నీ మనస్సు మార్చుకొని నీ ప్రవర్తన మార్చుకున్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. విశ్వాసికి కూడా రక్షణ లేదట. విశ్వాసి అనగా దేవుని నమ్ముకున్నాం, మేమందరం విశ్వాసులు అనుకుంటున్నావేమో. విశ్వాసులమైనప్పటికంటే మీరు క్రీస్తుని అంగీకరించినట్లయితే రక్షణ మీకు మరి సమీపంగా ఉంటుందని అంత గూఢమైన సంగతిని అపోస్తులైన పౌలు ఈ సందర్భంగా మనకు తెలియచేస్తున్నాడు. దయచేసి గమనించండి. కనుక
రాత్రి చాలా గడిచిపోయింది, నువ్వు దేవుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అయిపోయింది, పగలు సమీపముగా ఉన్నది, ఇప్పుడైనా క్రీస్తు దగ్గరికి రా. గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అని చెప్తున్నాడు భక్తుడు. ప్రభువు దర్శించిన కాలమును, ప్రభువు నా ప్రజలకు ఆహారం ఇస్తాడని ఆయన దర్శించాడట. కనుక నేను నా దేశానికి, నా స్వదేశానికి నేను వెళ్ళిపోతాను అనుకొని నయోమి బయలుదేరింది. అదే దర్శించిన కాలాన్ని రూతు ఉపయోగించుకొని చక్కని క్రీస్తు సంబంధిగా, క్రీస్తు వంశావళికి యోగ్యత కలిగిన ఒక స్త్రీగా దేవుని యొక్క సన్నిధిలో తన స్థానాన్ని పదిలపరుచుకోగలిగింది మోయాబు దేశస్తురాలైనప్పటికీ. కనుక నిన్ను దర్శించుచున్న కాలాన్ని నీవు ఉపయోగించుకో. అపోస్తులైన పౌలుకు దర్శనములో మాసిదోనియా దేశస్థుడు వచ్చి, అయ్యా మాకు సువార్త సహాయము చేయమని వేడుకొంచున్నాను. ఓహో, నేను సువార్త ప్రదేశంలో చెప్పాలని నా దేవుని యొక్క చిత్తమయ్యున్నది అని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు సిద్ధపడిన పరిస్థితులు మనం చదువుకున్నాం. ప్రభువు దర్శించినప్పుడు ఆ యొక్క క్రియను జరిగిస్తాడు. ఆ జరిగించిన క్రియ దేవుని యొక్క అరుణోదయ దర్శనము వలననే సమస్తమును జరిగించుచున్నాడు అనే విషయాన్ని గ్రహించండి. దేవుని యొక్క కృపకు మీరు పాత్రులుగా జీవించాలని తండ్రి అయిన దేవుడు తన అపరిమితమైన కృపను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సోదరులారా, ఏందో ఈవిడేదో చెప్పుకుంటా వెళ్ళిపోద్దని చెప్పి చాలామంది అసలు ముట్టుటి మాటలు, పనికి మాలిన మాటలు ఏమీ ఉండవు. నేను అక్కడికి వెళ్ళొచ్చాను, ఇక్కడికి వెళ్ళొచ్చాను, మా పాప ఇలాగంది, మా బాబు ఇలాగన్నాడని సోది మాటలకి ఎందుకు ఎగబడి చూస్తున్నారో, పాస్టర్లు చెప్పే అన్ని కథలకి, కట్టుకథలకి ఎగబడి చూస్తున్నారే, సత్యాన్ని ప్రభువును చూడరా సోదరులారా? ప్రభు యొక్క మాటలు వినటానికి దేవుని కృపను మీకు అనుగ్రహించలేదా? దయచేసి ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధిలో ఈ వీడియో కొందరికైనా షేర్ చేయండి, సహాయము చేయండి. నేను అడుగుతున్నాను, సహాయము చేయండి. దేవుని దర్శనమును తెలుసుకునండి. ప్రభు ఆయన మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే సంతోషించే తండ్రి కాదు మన తండ్రి. ఆ క్రిస్మస్ వచ్చినప్పుడు డ్యాన్సులు వేసుకొని, లేకపోయినట్లయితే చీకటి గదుల్లో సందళ్ళు చేసుకునే దౌర్భాగ్యపు శాపగ్రస్తమైన భక్తిని చేసే వాళ్ళ విషయంలో ఆయన మహోగ్రుడై ఉన్నాడు. కానీ ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో ఆయన దయాళుడై ఉన్నాడు. సోదరులారా, నిశ్చయముగా ఆయన నీకు తోడై ఉంటాడు అని సత్యాన్ని గమనించి దేవుని యొక్క సన్నిధిలో మనం మార్పు చెందుట, అందుకే ఆయన మరణం పొందాడు కనుక అందు నిమిత్తము మన మనస్సులను సిద్ధపరచుకొని ప్రభువు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకొని ఎప్పటికప్పుడు ఆయన యొక్క రాజ్యమునకు వారసత్వాన్ని సంపాదించుకునే విధానములో మనము మన యొక్క మనస్సును, మన స్వభావాలను మార్పు చేసుకుంటే మన తండ్రి నేను సిలువ వేయబడినందుకు నా ప్రజలు నా వైపు చూస్తున్నారని సంతోషిస్తాడు. కానీ ఈనాడు దేవుని యొక్క ప్రజలను చూచి ప్రభువు ఏడుస్తూ ఉన్నాడు. సోదరులారా, దేవుని మాటలు వినరు, దేవుని యొక్క మాటలను హృదయంలోనికి రానివ్వరు, దేవుని పేరు చెప్పుకునే అబద్ధ బోధకులకు చాలా లోబడి బానిసలుగా బ్రతుకుతూ ఇదే భక్తి అని మోసపోతూ ఉన్నారు. అలాంటి వారి మీద తండ్రి జాలిపడి ఆయన దర్శనమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దర్శన దినమును నీ జీవితంలోనికి చేర్చుకున్నట్లయితే, ఈ వాక్యమును చేర్చుకున్నట్లయితే, ఈ సత్యమును నీ హృదయంలోనికి నువ్వు విశ్వసించినట్లుగా చేర్చుకోగలిగినట్లయితే మన తండ్రి చాలా సంతోషిస్తాడు. కనుక అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనము సమకూర్చుకోవాలి, మనము సంపాదించుకోవాలి, తండ్రికి ఇష్టలుగా మనము బ్రతకాలి. సోదరులారా, అందు నిమిత్తమై కొందరికైనా వాక్య సహాయాన్ని ఈ లేఖనములు షేర్ చేయటం ద్వారా మీరు ఒకళ్ళకి ఇద్దరికైనా సరే దీన్ని గ్రహించే భాగ్యం ఉన్నట్లయితే పరలోకపు తండ్రి సంతోషిస్తాడు. మనము తండ్రిని ఏడిపించడానికి కాదు, సంతోష పెట్టడానికి ఆయన పిల్లలుగా ఆయన కొరకే బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.